ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి దివ్య గారు, మహిళా వక్తగా విచ్చేసినటువంటి శిరీష గారు, వేదిక ముందున్నటువంటి చాలామంది పెద్దలు, శ్రీ గౌరయ్య గారు, శ్రీ విజయ్ ప్రకాష్ గారు, మరియు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిఠాపురం యొక్క పెద్దలు, తల్లులు, సోదరిమణులు, సోదరులారా, అందరికీ వందనాలు. ఈ హిందూ సమ్మేళనం దేశం మొత్తంలో ఒక 80,000 స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాలు దేశమంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందువుల్లో చైతన్యం రావడం కోసం, జాగృతి రావడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం గత 100 సంవత్సరాల నుంచి దేశంలో పనిచేస్తూ ఉంది. దీన్ని ప్రారంభించిన వారు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. జన్మజాత దేశభక్తులు. దేశానికి స్వతంత్రం లేదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ఉంది కాబట్టి బానిసత్వం నుంచి దేశాన్ని బయటికి తీయాలి, అందుకని అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్లో పాల్గొన్నారు. ఆ విధంగా ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక మార్లు జైలుకు వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు, నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ విధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పాల్గొంటూ వారి మనసులో ఆలోచన ప్రారంభమైంది, ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు? అందరి నాయకులు కూడా స్వతంత్రం వస్తే చాలు దేశం బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు పోయింది? బాగా అధ్యయనం చేశారు, చరిత్రను అంతా అధ్యయనం చేశారు, అప్పుడున్న కాల పరిస్థితులు, అప్పుడున్న సమాజ పరిస్థితులన్నీ అధ్యయనం చేశారు. చేసిన తర్వాత తేలింది ఏమిటంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో దేశభక్తి లోపించింది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో క్రమశిక్షణ లోపించింది, ఇక్కడ నివసించే ప్రజల్లో ఐక్యమత్యం లేదు, మనందరము ఒకటే సమాజం అనేటువంటి భావన లేదు, స్వార్థం పెరిగిపోయింది. కేవలం నేను మాత్రం బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, ఇంతవరకు మాత్రమే ఆలోచించేటువంటి స్థితి వచ్చింది. దాంతోపాటు ఈ దేశమంతా కూడా ఒకటే దేశము, హిమాలయాల నుంచి మొదలుకొని హిందూ సాగరం దాకా ఈ దేశమంతా ఒకే దేశము అనేటువంటి భావన లోపించింది. కాబట్టి ఈ విధంగా అనేక దుర్గుణాలు వచ్చినటువంటి, దోషాలు వచ్చినటువంటి సమాజం ఏర్పడడం వల్లనే మనము స్వతంత్రం కోల్పోయాము. 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నాము. 700-800 సంవత్సరాలు మహమ్మదీలు పరిపాలన చేశారు, ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలన చేశారు, ఒక 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఈ దేశం ఉంది, సమాజం ఉంది. స్వతంత్రం వస్తుంది, వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న స్వతంత్రం తర్వాత ఈ దేశం మళ్ళీ ఇంతకుముందు ఒక వైభవ స్థితిలో ఎట్లాగైతే ఉండిందో విశ్వగురు స్థానంలో మళ్ళీ ఆ స్థానానికి ఎదగాలంటే ఈ సమాజంలో ఏ గుణాల లోపం వల్ల స్వతంత్రం కోల్పోయిందో ఆ గుణాలు మళ్ళీ నిర్మాణం చేస్తే తప్ప ఆ స్థితికి మనం వెళ్ళలేము అని డాక్టర్ హెడ్గేవార్ భావించారు. అందుకని 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారు. 100 సంవత్సరాల నుంచి సంఘం ఈ విధమైన కృషి చేస్తూనే ఉంది. కేవలం ఒక చోట ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ దేశంలో 1000 స్థలాలకు విస్తరించింది. ఒకే ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ నిర్వహిస్తూ అనేక మంది దాంట్లో ఫలితాలు పొందారు. ఆ విధంగా సంఘం యొక్క చరిత్ర ఇప్పటిదాకా ఆ విధంగా జరుగుతూ వస్తుంది. ఈ 100 సంవత్సరాలు సమాజ సేవలో సంఘం లీనమైపోయి ఉన్నది. అయితే హిందూ సమాజాన్ని సంఘటితపరచడం కోసం, హిందూ సమాజంలో చైతన్యపరచడం కోసం, హిందూ సమాజాన్ని రక్షించడం కోసం సంఘం ప్రయత్నం చేస్తుంది. అందుకని హిందూ సమాజం కూడా సంఘం వెనుకాల ఇవాళ నడుస్తూ ఉంది. అందుకే ఇన్ని లక్షల కోట్ల మంది ఇవాళ హిందూ సమాజంలో సంఘానికి చాలా సంఘం యొక్క సభ్యులుగా మరియు సంఘానికి సమర్థకులుగా ఇవాళ మొత్తం దేశంలో, ప్రపంచంలో కనిపిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము ఒకే ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. ఆ సిద్ధాంతం ఏంటంటే కొత్త సిద్ధాంతం ఏం కాదు, అది ఇక్కడ 1000 సంవత్సరాల నుంచి ఉన్న సిద్ధాంతమే. ఆ సిద్ధాంతం ఏంటంటే ఇది హిందూ రాష్ట్రము, ఇక్కడ నివసించే ప్రజలు హిందువులు,
ఈ భూమికి వారసులు హిందువులు, ఈ భూమికి యజమానులు హిందువులు. ఇది హిందూ రాష్ట్రం, ఇంతే. ఇది ఒకటే సిద్ధాంతం. ఇది కొత్త సిద్ధాంతమా? వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆచరిస్తున్న సిద్ధాంతం ఇది. ఈ మట్టికి సంబంధించిన సిద్ధాంతం, ఈ భూమికి సంబంధించిన సిద్ధాంతం. కాబట్టే సత్య సిద్ధాంతం. కాబట్టే సంఘము ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, అణగదొక్కే ప్రయత్నాలు జరిగినా సంఘము సత్యము కాబట్టి సత్యం పైకి వస్తూ వచ్చింది. అసత్య సిద్ధాంతాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. బయటి సిద్ధాంతాలు, కమ్యూనిజం లాంటి అనేక సిద్ధాంతాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఇన్ని రకాల అణగదొక్కేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ సత్యము, అందుకని సత్యం పెరుగుతూ వచ్చింది. అయితే హిందూ రాష్ట్రం, ఎందుకంటే ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే దీనికి ఆది అంతం ఉండదు, ప్రారంభము అంతం ఉండదు. సనాతన చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులు ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పుడు ప్రారంభమైంది? 1400 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు. కానీ హిందుత్వం ఎప్పుడు ప్రారంభమైంది? చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఇది సనాతన. సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచే హిందుత్వం ప్రారంభం. అందుకనే ప్రపంచంలో ఉన్నది ధర్మం ఒకటే, అది హిందూ ధర్మం. మిగతా అన్ని కూడా మతాలు. మతాలకి ధర్మానికి సమానం అని చెప్పకూడదు. ధర్మం వేరే, మతాలు వేరే. అన్ని మతాలు సమానమే కాబట్టి హిందువులు కూడా సమానమే కాదు. హిందూ ధర్మం ఇది. అందుకనే దీనికి ఆది అంతము లేదు. అనేక సంస్కృతులు ఈ సమాజం, ఈ ప్రపంచంలో వచ్చాయి. గ్రీకు సంస్కృతి, ఈజిప్షియన్ సంస్కృతి, మెసొపటోమియన్ సంస్కృతి, ఇట్లాంటి అనేక సంస్కృతులు వచ్చాయి, పోయాయి, కాలం గర్భంలో కలిసిపోయాయి. కానీ హిందూ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి అంతము లేదు. అంతము లేని దాన్నే సనాతన ధర్మం అంటారు. అందుకని దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. శాశ్వతమైన ధర్మం హిందూ ధర్మం. అట్లానే వాళ్ళకి బైబిల్ ఉంది, వీళ్ళకి ఖురాన్ ఉంది. హిందువులకి ఏ గ్రంథం ఉంది? భగవద్గీత ఒకటే ఉందా? చాలా ఉన్నాయి. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, అనేక గ్రంథాలు ఉన్నాయి. వేలాది లక్షలాది గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఒక గ్రంథంలో ఉండేటువంటి జ్ఞానం మాత్రమే వాళ్ళకు ఉంది, లక్షల గ్రంథాల్లో ఉండేటువంటి జ్ఞానం మనకున్నది. వాళ్ళు మనం సమానం ఎట్లా అవుతాం? వాళ్ళకు ఒక మహాపురుషుడు ఉన్నాడు, మహమ్మద్ ప్రవక్త. వీళ్ళకు ఒక మహాపురుషుడు ఉన్నాడు, జీసస్ క్రైస్ట్. మనకెంతమంది మహాపురుషులు ఉన్నారు? చాలా మంది ఉన్నారంటే వందలాది వేలాది మంది. ఇక్కడ ఇన్ని లక్షల సంవత్సరాల్లో ఎంతో మంది లక్షల మహాపురుషులు పుట్టారు. ఇక్కడ లక్షల మంది మహాపురుషులు ఉన్నారు, అనేక మంది సాధు సన్యాసులు ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా సన్యాసులు, సాధువులు, ఆశ్రమాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇంతమంది మహాపురుషులు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసి కేవలం లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఆ విధంగా ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఒక మహాపురుషుడు కాదు, ఒక మహాపురుషుని మార్గదర్శనం కాదు, మనకు అనేక లక్షల మంది మహాపురుషుల యొక్క మార్గము, మార్గదర్శనం మనకున్నది. కాబట్టి హిందుత్వము శ్రేష్టము. అన్ని మతాలు సమానం కావు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్తుంటాం. అంటే సత్యం ఒకటే, కానీ అనేక మంది అనేక రూపాల్లో, అనేక మార్గాల్లో అక్కడికి వెళ్తుంటారని, ఆ భగవంతుని దగ్గరికి వెళ్తారని. దీన్ని పట్టుకొని అన్ని మతాలు సమానమే అని చెప్పడం కాదు. స్వామి వివేకానంద చికాగో వెళ్ళినప్పుడు అక్కడ అదే విషయం చెప్పారు. ఎందుకంటే అందరూ తమ మతం గురించి, తమ మతం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు అక్కడ. అప్పుడు స్వామి వివేకానంద లేచి చెప్పారు, నేను హిందూ ధర్మం నుంచి వస్తున్నాను. హిందూ ధర్మం అంటే చాలా విశాలమైన ధర్మము, అది సముద్రం లాంటి ధర్మం అది అని చెప్తూ, నేను అన్ని మతాలని గౌరవించే, ఆదరించేటువంటి ధర్మము నాది అని చెప్పారు. అంతేమో కానీ అన్ని మతాలు సమానం అని చెప్పి స్వామి వివేకానంద చెప్పలేదు అక్కడ. అది అందరినీ మేము గౌరవిస్తాము,
కానీ నా మతాన్ని ఒప్పుకోకపోతే నేను చంపేస్తాను అనేటువంటి మతము, నా గ్రంథాన్ని నా దేవుణ్ణి ఒప్పుకోకపోతే నేను చంపేస్తాను అనేటువంటి మతము, అందరినీ మేము గౌరవిస్తాము, అందరినీ ఆదరిస్తాము, ఒకవేళ నువ్వు మమ్మల్ని మా మీద తీవ్రవాదం పేరుతోటి అనేక మందిని ఇక్కడ చంపినప్పటికీ మిమ్మల్ని మేము గౌరవిస్తాము అనేటువంటి ధర్మము ఒకటి ఎట్లా అవుతుంది? ఒకటి కానే కాదు. హిందూ ధర్మమే ప్రపంచంలో శ్రేష్టమైన ధర్మం. హిందూ సంస్కృతి ప్రపంచంలో శ్రేష్టమైన సంస్కృతి. కాబట్టి దీన్ని సమానం చేయకూడదు. సమానం చేయడానికి కొంతమంది సెక్యులర్ వాదులు, కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఉండేటువంటి సమాజం చాలా తెలివైన సమాజం. అందుకని వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. అయితే ఇట్లాంటి సనాతన ధర్మం దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. హిందూ సమాజాన్ని సంఘటితపరుస్తూ ఉన్నప్పుడు, హిందూ సమాజం శక్తివంతం అవుతున్నప్పుడు హిందూ సమాజం మీద దాడులు కూడా చాలా పెరిగాయి. అందుకనే ఎన్నడూ లేనంతగా ఇవాళ హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ సంస్కృతి మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాలు కూలుస్తున్నారు, హిందూ మఠాలు మందిరాలు కూలుస్తున్నారు, అనేక చోట్ల హిందువుల్ని అకారణంగా చంపుతున్నారు. కరోనా సమయంలో అక్కడ ముంబైలో పాల్ఘాట్ అనే చోట్లో 2 సాధుల్ని కొట్టి మరి చంపారు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, చంపుతున్నారు. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అక్కడ హిందువులు మైనారిటీ కాబట్టి అక్కడ హిందువుల్ని విపరీతంగా హిందువుల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందువులు ఇల్లు తగలబెడుతున్నారు, హిందువులు దుకాణాలు తగలబెడుతున్నారు, హిందువులు మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, హిందువుల్ని సజీవంగా తగలబెడుతున్నారు. ఈ విధంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని మనం ప్రతిఘటించాలి, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం లేచి నిలబడాలి, దీనికి సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. హిందూ సమాజం లేకపోతే ఇట్లాంటి శక్తులు ఈ విధంగా మన దేశంలో, ఇక్కడ కూడా భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. కేవలం బంగ్లాదేశ్లో కాదు, ముర్షిదాబాద్లో, మాల్దాలో అక్కడ 70% మహమ్మదీయులు, 70% ఆ విధంగా మహమ్మదీయులు దాడులు చేస్తుంటే మాల్దా నుంచి, ముర్షిదాబాద్ నుంచి హిందువులు పారిపోయి ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని పారిపోయి బయటకు వస్తున్నారు. కనుక ఇవాళ హిందూ సమాజం మెలుకొనకపోతే అదే పరిస్థితి అన్ని చోట్ల. మనం పిఠాపురంలో ఉన్నాం కదా, మనకేమవుతుంది అని కాదు, ఎక్కడైనా అవుతుంది. అందుకని హిందువులు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. హిందువుల్ని మోసగించి మతం మార్పిడి చేస్తున్నారు ఇవాళ. మతం మారితే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఒక హిందువు కనుక మతం మారితే హిందువుల్లోని ఒక శక్తి తగ్గడం మాత్రమే కాదు, ఒక సంఖ్య తగ్గడం మాత్రమే కాదు, హిందువులకి, ఈ ధర్మానికి, ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతున్నాడని చెప్పారు. అందుకని ఇవాళ మతం మారిన వాళ్ళు క్రైస్తవంలో కానీ మహమ్మదీ మతంలో కానీ వాళ్ళు ఈ దేశానికి శత్రువులు అవుతున్నారు, ఈ దేశానికి విరోధంగా పనిచేస్తున్నారు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బాంబు పేలులు చేస్తున్నారు. అమాయకులైనటువంటి హిందువుల్ని రైల్వే స్టేషన్లలో, రద్దీగా ఉండేటువంటి బజార్లో బాంబులు పేల్చి చంపేస్తున్నారు. అమాయకులైనటువంటి హిందూ అమ్మాయిల్ని ఎత్తుకొని పోతున్నారు. ఈ విధంగా ప్రతి చోట జరుగుతోంది. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, మతం మార్పిడి జరుగుతుంది. మతం మార్పిడి ముఠాలు మన యొక్క బస్తీల్లోకి, మన గ్రామాల్లోకి వస్తున్నారు. మాయ మాటలు చెప్పి, మోస మాటలు చెప్పి ఈ విధంగా మతం మారుస్తున్నారు. మతం మారినవాడు ఈ దేశానికి శత్రువు అవుతాడు. అందుకని మతం మారినవాడు భారత్ మాతకి జై అని చెప్పి అన్నాడు, ఎందుకంటే దేశానికి శత్రువు. మతం మారినవాడు వందే మాతరం అని చెప్పి పలకడు, ఎందుకంటే ఈ దేశానికి శత్రువు. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారం, ఈ తల్లికి నమస్కారం చేయడు. కాబట్టి వందే మాతరం భారత్ మాతకి జై అననివాడు ఈ దేశస్థుడు కానే కాదు. ఇక్కడ మతంతో, ఇక్కడ దేశంతో, ఇక్కడ ప్రజలతో, ఇక్కడ మట్టితో, ఇక్కడ భూమితో తాదాత్మ్యం చెందినవాడే ఈ దేశస్థుడు అవుతాడు. అందుకని మతం మారిన వాళ్ళు, నిన్నటిదాకా ఈ భూమిని తల్లి అని చెప్పి భావించిన వాడు ఇవాళ మతం మారగానే ఈ భూమితో నాకు సంబంధం లేదంటున్నాడు. భారత్ మాత ఫోటో అక్కడ పెట్టుకున్నాం మనం. ఆ ఫోటో కనుక చూపిస్తే మతం మారిన వాళ్ళకి, నిన్నటిదాకా తల్లి అన్నాడు, భారత్ మాత అన్నాడు, ఇవాళ మతం మారగానే అది భారత మాత కాదు, అది సైతాన్ అంటున్నాడు. కాబట్టి మతం మారితే ఎంత విషము నింపుతున్నారో చూడండి చర్చిల్లో, మసీదుల్లో. కాబట్టి మతం మారితే దేశానికి ద్రోహి, దేశానికి శత్రువు మన పక్కనే ఉంటాడు. మతం మారిన వాడు నిన్నటిదాకా ఏ దేవాలయానికి అయితే వెళ్ళి పూజలు చేశాడో ఇవాళ మతం మారగానే ఆ దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నాడు.
అక్కడ ఆ దేవాలయం యొక్క విగ్రహాన్ని నిన్నటిదాకా పూజించాడు, ఆ విగ్రహాన్ని వాళ్ళ ముక్కలు చేస్తున్నాడు. అంటే ఎంతటి విషయం నింపుతున్నారో ఆలోచించండి. ఏ విధమైన శత్రువులుగా తయారవుతున్నారో ఆలోచించండి. మతం మారినవాడు నిన్నటి వరకు ఈ వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ నావి పవిత్రం అని చెప్పి భావించాడు. ఇవాళ మతం మారగానే వీటితో నాకు సంబంధం లేదని చెప్పి అంటున్నాడు. వాటన్నిటిని తగలబెట్టేయండి అంటున్నాడు. ఎందుకంటే మా ఖురాన్ ఉంది, ఖురాన్లోని అన్ని విషయాలని ఇవన్నీ అనవసరం, వీటిని తగలబెట్టేయండి. మాకు బైబుల్ ఉంది, బైబుల్ అన్ని విషయాలున్నాయి, వీటిని తగలబెట్టేయండి. తగలబెడుతున్నారు. నిన్నదాకా వీటినే పవిత్రంగా అన్నాడు, ఇవాళ తగలబెడుతున్నారు. అంటే మతం మారితే ఈ విధమైన విషము మెదళ్ళలో నింపుతారు. ఆ విధమైన విషం పూరితమైనటువంటి పురుగుల్లాగా ఇక్కడ ప్రవర్తిస్తుంటారు. అందుకని విష పురుగుల్లాగా ఇక్కడి వాళ్ళని కాచేస్తుంటారు. కాబట్టి హిందుత్వాన్ని రక్షించాల్సిన అవసరం. అయితే ఎందుకంటే హిందూ అన్నప్పుడు హిందూ అంటే ఎవరు అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఈ దేశస్తులు ఎవరు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు, వీళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు, మనం కూడా ఉన్నాం కదా, ఈ దేశం ఎవరు చేస్తారు, వాళ్ళది కూడా ఈ దేశమే కదా అని చెప్పి ప్రశ్నలు వేస్తుంటారు. కాదు, ఎవరైతే ఈ భూమిని తల్లిగా భావించి పూజిస్తున్నారో వాళ్ళే ఈ దేశస్తులు అవుతారు. ఎవరైతే ఈ భూమి యొక్క ప్రతి మట్టి కణాన్ని, ధూళి కణాన్ని పవిత్రంగా భావించి పూజిస్తారో వాళ్ళే ఈ దేశస్తులు అవుతారు, వాళ్ళే హిందువులు. ఎవరైతే ఇక్కడ పుట్టినటువంటి మహాపురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి లాంటి మహాపురుషులందరూ కూడా నా వాళ్ళ యొక్క సంతతి మేము అని చెప్పి భావిస్తారో వాళ్ళే ఇక్కడి వాళ్ళు అవుతారు, వాళ్ళే హిందువులు మాత్రమే ఆ విధంగా భావిస్తారు. ఇక్కడి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ నావి అని చెప్పి భావించేవాడు మాత్రమే ఇక్కడి వాడవుతాడు. వీటితో మాకు సంబంధం లేదు, వాటిని తగలబెట్టేయండి అనేవాడు ఇక్కడ వాడు కానే కాదు, ఈ దేశస్థుడు కాదు, ఈ దేశానికి ద్రోహి. ఇక్కడ నదుల్ని పూజించేవాడు, పవిత్రంగా భావించేవాడు, నదులకు ఆరతిస్తాం మనం, ఇట్లాంటి నదులకు ఆరతిస్తూ పూజిస్తూ పవిత్రంగా భావించేవాడు హిందువు, వాడే ఇక్కడి వాడవుతాడు. ఇక్కడి పర్వతాలని, కొండల్ని, కోనల్ని పూజించేవాడు ఇక్కడి వాడే ఇక్కడ వారసుడు, వాళ్ళే హిందువు. ఇక్కడ పుణ్యక్షేత్రాలని, తీర్థస్థలాన్ని, వాటన్నిటిని పవిత్రంగా భావిస్తూ యాత్రలు చేసి ప్రతి తీర్థక్షేత్రము, ప్రతి పుణ్యక్షేత్రము వెళ్ళి పూజలు చేస్తూ పవిత్రుని అయిపోయాను అని చెప్పేసి భావించేటువంటి సమాజమే ఇక్కడి సమాజం. అదే సమాజం హిందూ సమాజం. ఈ దేశం యొక్క ఉన్నతి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, ఈ దేశం ఎప్పుడు ఉన్నతి చెందాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి, పాటుపడే వ్యక్తి మాత్రమే ఇక్కడి వాడు. ఈ దేశం నాశనం కావాలి, ఈ దేశంలో బాంబులు పెంచాలి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు. ఈ దేశం ఓడిపోవాలి, పాకిస్తాన్తో భారతదేశం క్రికెట్లో ఓడిపోతే బాధపడే సమాజం ఇక్కడి సమాజం, వాళ్ళే ఇక్కడ వారసులు. ఎవరైతే సంబరాలు జరుపుకుంటారో, మిఠాయిలు పంచుకుంటారో వాళ్ళు ఈ దేశస్తులు కానే కాదు. కనుక ఈ దేశం యొక్క జయంలో తమ యొక్క జయాన్ని, ఈ దేశం యొక్క అపజయంలో తమ యొక్క అపజయాన్ని చూసేటువంటి సమాజమే ఇక్కడి వారస సమాజం. ఈ దేశం యొక్క మానంలో తమ యొక్క మానాన్ని, ఈ దేశం యొక్క అవమానంలో తమ యొక్క అవమానాన్ని చూసే సమాజమే ఇక్కడి సమాజం అవుతుంది, వాళ్ళే హిందూ సమాజం. ఇక్కడివన్నీ నావి అనుకునేటువంటి సమాజమే హిందూ వారసత్వ సమాజం, అది హిందూ సమాజం మాత్రమే. కాబట్టి హిందువులు అంటే వీళ్ళు. ఈ హిందూ సమాజాన్ని రక్షించాలి, ఎందుకంటే ఈ హిందూ సమాజం బలహీనమైపోతే దేశం బలహీనమైపోతుంది, ఈ హిందూ సమాజం బలపడితే దేశం బలపడుతుంది, శక్తివంతమవుతుంది. ఎందుకంటే ఇక్కడివన్నీ నావి అనుకునేవాడు, వీటితో మాకు సంబంధం లేదు, ఈ దేశాన్ని ధ్వంసం చేద్దాము, బాంబులు పెడదాము, ఇక్కడ ఉండేటువంటి మహిళలను చెరపడదాము అనుకునేవాడు ఈ దేశస్తుడు కానే కాదు. అట్లాంటి వాళ్ళు దేశద్రోహులు. కాబట్టి హిందూ సమాజం శక్తివంతం కావాలి. అందుకని హిందూ సమాజం మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. మతం మార్పిడి చేసి ఈ దేశానికి శత్రువులుగా తయారు చేస్తుంది. మన పక్కనే శత్రువులు తయారవుతున్నారు, మన చుట్టూ, మన గ్రామంలో, మన పక్కన మన బంధువులు మతం మారి శత్రువులు అవుతున్నారు. బయట దేశాల నుంచి ఆక్రమణ చేస్తే, పాకిస్తాన్ కానీ చైనా కానీ ఆక్రమణ చేస్తే మనం ఎదుర్కోగలం.
తిప్పి కొట్టగలం. ఒక చైనా కాదు, 100 చైనాలు వచ్చినా మనం తిప్పి కొట్టగలుగుతాము. కానీ లోపలే ఉండేటువంటి శత్రువులు ఎప్పుడు ఆక్రమణ చేస్తారు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు మనం గుర్తుపట్టలేము. అందుకని లోపల ఉండేటువంటి శత్రువులే చాలా ప్రమాదకరం. ఈ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఈ శత్రువుల్ని ఎదుర్కోవాలి. అందుకని ఈ శత్రువుల్ని నిర్మూలించడం కోసము వాళ్ళందరినీ తిరిగి స్వధర్మంలోకి తీసుకొని రావాలి. మన బంధువులు, మన మిత్రులు, మన బస్తీలో, మన గ్రామంలో ఎవరెవరైతే మతం మారారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, నచ్చ చెప్పాలి, వాళ్ళందరినీ వెనక్కి తీసుకుని రావాలి. వాళ్ళందరూ హిందువులు అయినప్పుడు మాత్రమే శత్రువుల సంఖ్య తగ్గుతుంది. అందుకని ఈ పని కేవలం ఒకరో ఇద్దరు చేస్తే కాదు, ఇది మనందరం చేయాలి. మనందరం, మన బంధువులు, మన మిత్రులు అందరూ కూడా కలిసి చేయాల్సిన పని. అందుకని మా గ్రామంలో, నా మిత్రుల్లో, నా బంధువుల్లో ఎవరెవరు ఉన్నారో ఆ విధంగా వెతికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే పని మనం అందరం చేయాలి. చేద్దామా వద్దా? గట్టిగా చెప్పండి. చేయాల్సిందే. లవ్ జిహాద్ జరుగుతుంది దేశంలో. అనేక మంది హిందూ అమ్మాయిల్ని ఎత్తుకొని పోయి హిందూ అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకొని హిందూ అమ్మాయిల ద్వారా ముస్లిం సంతానాన్ని కంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎంతమంది వెళ్తున్నారో మీకు తెలుసండి? 5 లక్షల మంది హిందూ అమ్మాయిలు మహమ్మదులతో వెళ్తున్నారు ప్రతి సంవత్సరం దేశం మొత్తం. 5 లక్షలు మాత్రమే కాదు. ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ముస్లింతో పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి ఇక్కడ మైనస్ అయిపోయినట్టు, అక్కడ ఒకటి ప్లస్ అయిపోయినట్టు. ఆ అమ్మాయి అక్కడ 4 పిల్లల్ని కంటుంది కనీసం. అంటే వాళ్ళకి ఎంత ప్లస్ అయింది? 5 ప్లస్ అయింది. అదే అమ్మాయి ఇక్కడుండి హిందువుని పెళ్లి చేసుకుంది అనుకోండి, 2 పిల్లల్ని కంటుంది కదా కనీసం. కంటుందా లేదా? అంటే ఎంత? ఇక్కడ ఎంత మైనస్ అయింది? 3 మైనస్ అయింది. అక్కడ ఎంత ప్లస్ అయింది? అంటే ఎంతమంది తేడా వచ్చింది మొత్తం? ఎంత తేడా? 8 తేడా వచ్చింది. 5 లక్షలంటే సంవత్సరానికి ఎంత తేడా వస్తుంది? ఎంత? 40 లక్షలు. అంతేనా కదా? మనం ఒక అమ్మాయి అనుకుంటాం, కానీ ప్రతి సంవత్సరం 40 లక్షల తేడా వస్తుంది. ప్రతి సంవత్సరం 5 లక్షలు వెళ్ళిపోతున్నారు. చాలా ప్రమాదకరమైన విషయం. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని మన అమ్మాయిలకి మనం సంస్కారం ఇవ్వాలి, మన అమ్మాయిలు రక్షించాలి. మన అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఫోన్లో చాలాసేపు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనించాలి. మన అమ్మాయిని మనం రక్షించుకోవాలి. కేవలం మనం మాత్రమే కాదు, మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన గ్రామంలో ఏ అమ్మాయి అయినా సరే మహమ్మదీయులతో మాట్లాడుతుంది అంటే వెంటనే మనం రక్షించుకునే బాధ్యత మనది. కాబట్టి చాలా ప్రమాదకరమైన విషయం. దాంతోపాటు అనేక మంది సరిహద్దులు దాటి ప్రతిరోజు లక్షలాది మంది మన దేశంలోకి చొరబడి అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు.